ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. అపోస్తల కార్యములు 2:17-18 అంచె దినములు యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనకి పేతురు గారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఈ మాటలు ఆయన తెలియజేసి ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితమే అయి ఉంటుంది. దీనికి ముందు కూడా యోవేలు ప్రవక్త గారు ఈ మాటలు మనకి ప్రవచించారు. మనకి చాలామంది ప్రవక్తలు అంచె దినముల గురించి తెలియజేశారు. ఈ అంచె దినముల గురించి చాలామంది కలవరమైతే పడతారు కూడా. అదేవిధంగా చాలామంది నిర్లక్ష్య భావానికి కూడా గురి అవుతూ ఉంటారు. ఎందుకనగా అంచె దినములు ఇంకా సంభవించట్లేదనే ఆలోచనలో ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి చాలామంది చెప్తున్నారు కదా, ఎక్కడా అనే ఆలోచన కలిగిన వారు కూడా అంటారు. ఇక్కడ మనం ఒకటి గుర్తు ఎరగాలి. ఏంటంటే ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములతో సమానము అని మనందరికీ తెలియాలి. ఎందుకంటే మనకి దేవుడు అనుగ్రహించిన దినములు ఎన్ని అని మనం లెక్కగట్టగలమా? మనం ఈ లోకంలో ఇన్ని సంవత్సరాలే బతకగలమని మనం చెప్పగలమా? మనం చెప్పలేము. దాన్ని బట్టి మన జీవితంలో మనకి దేవుడు ఎన్ని దినములు అనుగ్రహించారో మనకు తెలియజెప్పలేదు. కనుక మనము మనకిచ్చిన రోజుని మనం సద్వినియోగం చేసుకుని ప్రభువులో ఎదగటానికి మనం ప్రయత్నిద్దాం. అదేవిధంగా మీకు ఒక సామెత గుర్తు చేస్తాను. ఏంటంటే హిజ్ వర్రీ వాజ్ అబౌట్ టుమారో బట్ హీ డైడ్ టుడే అని ఒక సామెత మనకు ప్రోవర్బ్ అయితే ఉంటుంది. ఇతని ఆలోచన అంతా రేపటి దినం గురించి ఆలోచిస్తున్నాడు. అయితే అతను ఈ రాత్రే చనిపోయాడు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకునే వాళ్ళది ఏంటంటే దినములు చెడ్డవి, సమయమును పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభువునందు ఎదగవలేను. అవును, మనం ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ ఒకటి గుర్తు చేసుకుంటే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియాలో జరిగిన ప్రమాదం అది వారు ఏమన్నా అంచనా వేసి ఉంటారు ఎప్పుడైనా? లేదు కదా. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. దాన్ని బట్టి మనం కూడా ప్రభువుని స్తుతిస్తూ ఆయన మార్గంలో నడవడానికి మనం ప్రయత్నిద్దాం. అట్టి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.